నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఆ మాట కెమెరాలో చూసి చెప్పండి, నేను చెప్పే అన్ని తప్పు అని. అయ్యా, నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పే అన్ని తప్పులు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా, ఏదో అనుకోకుండా వచ్చింది. సో నన్ను నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి. నన్ను నమ్మకండి. వెరీ గుడ్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. దమ్ముందా? వద్దులేండి, దమ్ ఏంటి షేక్ హ్యాండ్ కి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దమ్ముందా? వద్దులేండి, దమ్ ఏంటి షేక్ హ్యాండ్ కి. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఇంత కామెడీయా ఇదేంటి? చిరంజీవి 150 సినిమా ఫ్లాప్. అరే ఇనోడ్ ఎరిపప్పు అయితే పాడాడు పాప్ సింగర్ అని ఒకటి ఉంటది, కరెక్ట్ గా వర్తిస్తుంది. పర్సనల్ కాదు, issues discuss చేద్దాం. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు వేణుస్వామి వ్యక్తిగతంగా వైరం లేదు. హిందూ మతాన్ని గానీ ఆస్ట్రాలజర్స్ ని గానీ టార్చర్ పెట్టడంలో, వాళ్ళని విమర్శించడంలో ఈయన టాప్ పొజిషన్. ఇప్పుడు మనం హిందూ మతం గురించి మాట్లాడాం. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. ఏం ప్లాన్ చేస్తున్నారు స్క్రిప్ట్ లో మీరు? బ్లాక్ మెయిల్ చేద్దామనా? వీడి గెటప్ కమెడియన్ రా. నాకేం పని లేదా? వేడు అనేవాడి దగ్గర 5 కోట్లు అడుగుతున్నా. 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నా, ఎంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడుంటాను నేను లైవ్ లో. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. మీరు ఎంతమందినో చంపేసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. చూసా వీడియో చూస్తే కూడా నాకు బాధేసింది. ఆయన తలది దూకోకుండా తలది చెరిపిస్తున్నారు. 15 కేజీలు తగ్గిపోయినట్టు 8 నెలల నుంచి. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. 15 కేజీలు తగ్గిపోయినట్టు 8 నెలల నుంచి. నేను షో చేసింది మొన్న. ఇప్పుడు 8 నెలల నుంచి 15 తప్పితే 8 నెలల నుంచి నేను బ్లాక్మెయిల్ చేయాలి. నిలబడతావు, ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటా మరి, నా మనసు స్వచ్ఛమైన బంగారం గోల్డ్. ఆచారాల పేరుతో ఎక్కడికక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏం అలవాటు నాది, ఏం అలవాటు. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు? వాళ్ళ జాతకాలు కూడా కలవాలి. జిందగీ మంచిది కాదు తమ్మి. ఉత్త గీతలే మన చేతులుంటాయి, రాతలు మన చేతులు ఉన్నాయి. పొద్దున్నే ముష్టోళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాను.